నమస్తే, వెల్కమ్ టు ఎన్ టుడే న్యూస్. బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఫిబ్రవరి 11వ తేదీన జరుగు సామాజిక ఐక్యతా సభ కరపత్రాన్ని ఆర్ఎన్బి అతిథి గృహంలో విడుదల చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉన్న బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణ మాట్లాడుతూ సామాజిక ఐక్యతా సభను ఉద్దేశించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల వెనుకబాటుతనం గురించి, అలాగే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపైన, సామాజిక, ఆర్థిక, రాజకీయ విషయాలపై బహుజనులను చైతన్యపరచడము, సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయడం ఈ సామాజిక ఐక్యతా సభ అనుభవజ్ఞులైన మేధావులతో అవగాహన కొరకు కృషి చేస్తున్నాము. ఈ వేదిక ద్వారా సామాన్య ప్రజలు మేలుకోవాలని, పెనుగొండ నియోజకవర్గంలోని ప్రతి ఊరు నుంచి యువతీ యువకులు ప్రజలు స్వచ్ఛందంగా రావాలని, సభను విజయవంతం చేయాలని కోరుచున్నాము. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పెనుగొండ లాయర్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు నాగరాజు, బహుజన చైతన్య వేదిక గౌరవ అధ్యక్షులు వెంకటేష్, ప్రధాన కార్యదర్శి రవి, హరిలాల్ నాయక్, రామకృష్ణ, హ్యాండ్రూస్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. గ్రామాల నుంచి ఎవరైతే వెనుకబడి ఉన్నారో, ఎవరైతే చదువుకు దూరంగా ఉన్నారో, ఎవరైతే హక్కుల గురించి తెలియదో అటువంటి వారిని తీసుకొచ్చి ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం వారికి తెలుసుకొని భవిష్యత్తులో వాళ్ళ జీవితాల్లో మార్పులు తీసుకురావాలని చెప్పనేసి నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఆ రోజు వివిధ అంశాల్లో నిష్ణాతులైన ముఖ్య అతిథులు వస్తున్నారు. వాళ్ళు చెప్పే ప్రతి ఒక్క విషయం కూడా వాళ్ళకు ముందునే ఒక అవగాహనలాగా తెలియజేసి ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎవరు వస్తున్నారు, వాళ్ళు ఏ విషయాల్లో మాట్లాడతారనే విషయాలు మన వాళ్ళకు తెలియజేసి వాళ్ళు ముందుగానే కొంచెం ప్రిపేర్ చేసినట్లయితే వచ్చిన గెస్ట్ చెప్పే ఆ విషయాలను వాళ్ళు అర్థం చేసుకోవడానికి, ఆచరణలో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. దయచేసి దీన్ని మనం ఏదో కరపత్రం రిలీజ్ చేయడానికి వచ్చినామని కాకుండా దీన్ని బాధ్యతగా తీసుకొని వీలైనంత మందికి మనకు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం తెలియజేస్తే మనము మన జాతిని మేల్కొల్పిన వారం అవుతారని చెప్పనేసి నేను మరొకసారి కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ కార్యక్రమానికి మీ వంతు బాధ్యతగా ప్రతి ఒక్క గ్రామం నుంచి, పట్టణం నుంచి, మీకు తెలిసిన వాళ్ళ నుంచి, వాళ్ళకి తెలిసిన వాళ్ళ నుంచి మన బహుజనులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను తప్పకుండా తీసుకొచ్చి ఈ సభను సార్థకత చేసి సభను విజయవంతం చేస్తారని చెప్పనేసి కోరుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి బహుజన చైతన్య వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2024 ఫిబ్రవరి 11వ తేదీ సామాజిక ఐక్యత సభ నిర్వహిస్తున్నాం. కావున పాంప్లెట్ రిలీజ్ కార్యక్రమానికి ఇచ్చేసిన బహుజన చైతన్య వేదిక కమిటీకి మరియు అదేవిధంగా పెనుగొండ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగరాజు గారికి మరియు మన బంజారా సోదరుడు హరిలాల్కు, మరి అదేవిధంగా హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి నారాయణ గారికి, ముఖ్యంగా సమాజంలో జరిగే అనేక విషయాలను వెలికితీసి సమాజానికి చేరువేసే పెద్దలు మరియు సోదరులు, పత్రికేయులకు, ప్రతి ఒక్కరికి బహుజన చైతన్య వేదిక ద్వారా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మేము ఈ కరపత్రము రిలీజ్ చేస్తున్న ఉద్దేశం, తర్వాత 11వ తేదీ చేస్తున్న కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, కరపత్రం రిలీజ్ అనంతరం బహుజన చైతన్య వేదిక సభ్యులు, తర్వాత ఇక్కడ చేసిన అతిథులు కరపత్రం విడుదల చేసిన తర్వాత ముఖ్య ఉద్దేశాలు తెలియజేస్తాం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు. బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. ఇప్పుడు బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఫిబ్రవరి 11, 2024 నాడు చేస్తున్న సామాజిక ఐక్యత కార్యక్రమాన్ని ఉద్దేశించి
సోదరుడు హరిలాల్ నాయక్ని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. సామాజిక ఐక్యత సభను బహుజన ఐక్యవేదిక సభ పెనుగొండలో ఘనంగా నిర్వహిస్తున్న శివరామకృష్ణ సార్ గారికి, అలాగే మన గ్రామాల నుండి ఈ సభకు తరలి రావాలని మన బహుజన ఐక్యవేదిక ఏర్పాటు చేసిన విధానాలు కూడా మనమందరూ కూడా తెలియని విషయాలు తెలుసుకొని మనమందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరుతున్నాం. మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఫిబ్రవరి మాసం 11వ తేదీ ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథులు కూడా దళిత ఉద్యమాలను, అంబేద్కర్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి బడుగు బలహీన వర్గాలు యొక్క అభ్యున్నత కోసం ఈ కార్యక్రమాన్ని సామాజిక ఐక్యత సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభలో మనము గ్రామాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా, మన బహుజనులందరూ కూడా ఈ కార్యక్రమాలను పాలు పంచుకొని మనకున్నటువంటి సమస్యలు, ఆర్థిక సమస్యలు కావచ్చు, సామాజిక సమస్యలు కావచ్చు, మరి రాజకీయ సమస్యలు కావచ్చు, ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి మనమందరూ కూడా, ఇప్పుడు స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలైనా మనము ఇంకా అణిచివేతలోనే ఉన్నారు కాబట్టి ఆ అణిచివేత కోసం మనం కలిసికట్టుగా ఉంటూ ఈ ఉద్యమంలో మనమందరూ కూడా పాల్గొని ఈ సభను వచ్చేటువంటి మేధావులు వస్తున్నారు, రిటైర్డ్ జడ్జి గారు వస్తున్నారు. వీరందరూ కూడా వారిలో ఉన్నటువంటి ఆశయాలు, మనం ముందు చేయాల్సినటువంటి ప్రణాళికలు ఈ సభలో మనం ముందుకు తీసుకుపోవాలి. ఇది ఎలాంటి రాజకీయ ఉద్దేశం కాదు. మనం అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి మనమందరినీ కూడా ఉత్తేజపరిచి, మనం ఎదుర్కోవాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయి. భూ సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విషయంలో కావచ్చు, గిరిజనుల సమస్య కావచ్చు. మరి ఇవన్నీ కూడా మనము చర్చించి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హాజరైన సభ్యులందరూ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఫిబ్రవరి 11, 2024 నాడు నిర్వహిస్తున్న సామాజిక ఐక్యతా సభను విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కరపత్ర విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనడే కాకుండా మనం ఏదైతే ముఖ్య ఉద్దేశంతో ఆ సభను చేపట్టబోతున్నామో ఆ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ జిల్లాలో మరియు అనంతపురం జిల్లాలో ఉన్న బహుజనులకు ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాలు తెలుసుకొని చైతన్యవంతులై కనీసం ఇప్పటి నుంచైనా కూడా వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావాలనే మన ఉద్దేశం నెరవేర్చే దిశగా ప్రతి ఒక్కరు కూడా తమ వంతు బాధ్యతగా